ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి ఉదయకాలమున ప్రార్థన అని మనము ఒక చిన్న విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాము. ఇది చిన్న విషయమే అయి ఉండొచ్చు, కానీ లోతైన సత్యం అండి. ఒక దైవజనులు సువార్తను ప్రకటిస్తూ ఇలాగున చెప్తున్నారు. తెల్లవారుజామున ప్రార్థన చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. మీరు అలా కనుక చేయగలిగితే మీరు కావాలనుకున్నది మీరు సాధించగలుగుతారు, మీరు విజయాన్ని రుచి చూడగలుగుతారు అని చెప్పి ఒక దైవజనుడు ఇలా చెప్తున్నారండి. చెప్తుంటే ఒక సహోదరుడు ఇలా కామెంట్ చేశాడు. నేను కామెంట్ చదివాను. ఇలా కామెంట్ చేశాడు, నేను అందరిలాగా పిచ్చివాడిని కాదు, తెల్లవారుజామున ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని మీలాంటి పిచ్చి బోధలు నేను వినను అని చెప్పి ఒక సహోదరుడు కామెంట్ చేశాడు. ఎవరు ఏది చెప్తే అది గొర్రెల్లాగా నేను నమ్మను, దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా వింటాడు అని చెప్పి ఆ సహోదరుడు కామెంట్ చేశాడు. కామెంట్ చేసినప్పుడు నాకు ఆ సహోదరునికి రిప్లై పెట్టాలనిపించింది. నేను ఆ సహోదరునికి ఇలా రిప్లై ఇచ్చాను. ఒక్కసారి మీరు ఎప్పుడైనా తెల్లవారుజామున ప్రార్థన చేసి చూసారా? అలా కనుక మీరు చేసి చూస్తే ఆ అనుభవం ఏంటో, ఆ ప్రార్థన ఇదేంటో మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు చేశారా ప్రత్యేకంగా అని చెప్పి నేను ఆ సహోదరుని అడిగాను. మీరు ఇలా ఒక దైవజనుణ్ణి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, గౌరవించడం ప్రేమించడం మన బాధ్యత అని చెప్పి 2 మాటలు నేను మాట్లాడినప్పుడు ఆ సహోదరుడు ఇలా రిప్లై ఇచ్చాడు. నేను దైవజన్ని గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కానీ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మను అని చెప్పి అంటూ ప్రస్తావిస్తూ ఇలా అంటున్నాడు. దేవుడు తెల్లవారుజామున మాత్రమే ప్రార్థన వింటాడు అనేది మూఢనమ్మకం అదిదని చెప్పి ఆ సహోదరుడు ఇలా మాట్లాడుతున్నాడు. అయితే నేను మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో మనకు కొంత భాగమే తెలుసు. అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్మామండి, మాకు ఇంత వయసు వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఆయన తెలుసు, అది అనుకుంటూ ఉంటాం, ఎన్నో అనుకుంటూ ఉంటాం. కానీ విశ్వాస జీవితంలో మన బ్రతుకు కాలం అని అంటే మనము 80 సంవత్సరాలు బ్రతికితే, ఫర్ సపోజు 20 సంవత్సరాలు మనకు 10 సంవత్సరాలు, కొందరు 10 సంవత్సరాల నుంచే దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభిస్తారు. నా యవ్వన ప్రాయంలో నేను అలాగే చిన్న వయసు నుండి 10 సంవత్సరాల వయసు నుంచే దేవుణ్ణి తెలుసుకోవడం నేను ప్రారంభించాను. అలాగనే మనము 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా, అంటే బహుశా దాదాపు 70 సంవత్సరాల వరకు మనము దేవుణ్ణి గురించి ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూనే తెలుసుకుంటూనే మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉంటాము. కానీ మనము అన్నీ మనకే తెలుసు అన్నట్టు, కానీ మనము నేను పిచ్చివాడిని కాదు, నేను చాలా తెలివిగలదాన్ని, నేను అలాగా ఇలాగా అని మనము భావించడము సరైన పద్ధతి కాదని నాకు తోస్తుందండి. అప్పుడు ఆ సహోదరునికి నేను ఇలా రిప్లై ఇచ్చాను. తెల్లవారుజామున ప్రార్థన అనంటే ఉపవాస ప్రార్థనతో సమానమని. తెల్లవారుజామున ఎవరికైనా సరే చాలా మత్తుగా నిద్ర వస్తుంది, చాలా మంచి గాఢ నిద్రలో ఉంటారు తెల్లవారుజామున. ఆ గాఢ నిద్రని మనము పక్కకు పెట్టి కూర్చుంటున్నాము ప్రార్థనలో అనంటే దాని అర్థం ఏమంటే, ఆకలిగా ఉన్నప్పుడు మనము ఆహారము తినడానికి మనము ఇష్టపడుతూ సిద్ధపడుతూ ఉంటాము. ఆ ఆహారాన్ని మనం పక్కకు పెట్టి ఉపవాస ప్రార్థన మనం ఎలాగో చేయడానికి తీర్మానం చేసుకొని త్యాగపూరితమైన ప్రార్థనగా మనం చేస్తూ ఉంటామో, ఈ తెల్లవారుజామున ప్రార్థన కానీ, గట్టిగా పట్టుదలతో చేయడము ఆల్ నైట్ ప్రేయర్ కానీ, ఈ 2 కూడా ఒక దేవునికి మనం ఇచ్చే బలితో సమానము. మన నిద్రనే కానీ, ఉపవాసాన్నే కానీ
మనం ఆయన కోసము త్యాగం చేస్తున్నట్లు, త్యాగపూరితమైనది. మరియు మనమిచ్చే ఆయనకు మనమిచ్చే ప్రాముఖ్యత కనబడుతూ ఉంటుంది. కానీ చాలామంది భక్తి జీవితాల్లో ఇది కనబడకుండా ఉంటుందండి. చాలామంది చాలా భక్తిగా ఉంటారు. ఉదాహరణకు నేనే. కానీ శరీర బలహీనతలకు లోబడిపోతూ ఉంటాము. అయితే కొన్ని సార్లు 3 దినాలు కూడా నేను ఆల్ నైట్ ప్రేయర్‌లో వరుసగా 3 దినాలు ప్రేయర్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే కొన్ని సార్లు మన శరీర బలహీనతకు మనం లోబడిపోతూ ఉంటాము. ఇదిగోండి కీర్తనలో, దావీదు కీర్తనలో 5వ అధ్యాయంలో ఇలా అంటున్నారు దావీదు గారు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. మరి ఉదయమున అన్నారా? ఏ టైంలో అయినా మీరు ప్రార్థన చేయండి అని అన్నారా? ఉదయమున అని ప్రత్యేకింపబడి ఉంది కదండి. మరి అలాగునే దైవజనులైన వారు ఏ వాక్కును మనకు ప్రకటించినా వారి విశ్వాస అనుభవ జీవితంలో వారు అనుభవము గలవారైతే, పరిశుద్ధాత్మ తండ్రితో ప్రేరణ కలిగి చెప్పేటువంటి వారైతే, వారి అనుభవంలో నుంచి వాక్యాన్ని తీసి వారి అనుభవంలో ఉన్న మాటలు మనకు ఆణిముత్యాలుగా మనకు బోధిస్తూ ఉంటారు. కనుక మనం వాటిని గౌరవించి, ప్రేమించి, వాటిని అవలంబించే వారముగా ఉంటే మనము కూడా దావీదు గారి వలె, విశ్వాసుల వలె, దైవజనుల వలె మనము కూడా అటువంటి గొప్ప స్థితిలోనికి నడవగలుగుతాం. అంతేకాని నేను తెలివిగలవాడినా, నేను పిచ్చివాడినా, నేను గొర్రెన కాదు, నేను అలాగా ఇలాగా అని మనము విమర్శించుకునే వారముగా ఉంటే మనము ముందుకు సాగలేమండి. కనుక మనము వినయముతో, విధేయతతో, ప్రేమతో, భయభక్తులతో దాన్ని ఏదన్నా మనకొకటి చెప్పారు అంటే అది చేసి చూపించి దానిలో ఉన్న లోటుపాతులు తెలుసుకునే విధముగా మనము జీవించగలగాలి. తప్పులుంటే క్షమించండి. ఎవరు అన్యగా భావించొద్దు. వివరించాలనే మీకు తెలియచేశాను. కనుక మనము ఉదయమున మన ప్రార్థన మన తండ్రితో, చిన్న ప్రార్థన అయినా సరే ఉదయమున, రాత్రి పడుకునే సమయంలో మనం అలవాటు చేసుకుందాము. మన జీవన విధానంలో ప్రతిదినము ఆయనకు ప్రార్థన చేయటం, ఆయనకు సన్నిహితంగా మనం జీవించడము, మీరైనా నేనైనా మనం అలాగున కలిసి జీవించగలిగితే, నాలో మీరును, మీలో నేను ఉంటేనే కానీ ప్రతిఫలిస్తారు వాగ్దానము చేసిన దేవుడు మనం ఆయనలో ఉండి ప్రతిఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.